అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్రతిరోజు నేను ఒక్కొక్క రెసిపీ వండుకొని మీ ముందుకు తీసుకొని పెట్టి మరి మాట్లాడుతున్నాను. అంటే ఇలాగైతే మీకు ఫాస్ట్గా అర్థమవుతుంది అనేసి అయితే నేను ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చాను మీ ముందుకి. బడ్జెట్ చాలా తక్కువ. చాలామంది నా కామెంట్లు ఏం పెడుతున్నారంటే ఇంకా బడ్జెట్ ఎంత అవుతుందండి, ఎంత పిండి తీసుకోవాలండి అని చెప్తే మీ ఏరియాని బట్టి మీరు ఎక్కడ పెడతారో చూసుకొని ఆ బడ్జెట్ అంటే అక్కడ సేల్స్ అవుతుందా లేదా స్టార్టింగ్ మీరు మొదలు పెట్టేటప్పుడు ఏదైనా కానీ సరే తక్కువ బడ్జెట్తో మొదలు పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఈరోజు ఎంత సేల్స్ అయ్యింది, రేపు ఎంత పెట్టుకుంటే అవుతుంది అనేది మీకే ఐడియా వస్తుంది కదా. తక్కువ బడ్జెట్తోనే మీకు మొదలు పెట్టుకోవాలా. మీకు బాగా సేల్స్ అయిపోయి మీరు రేపటికి ఈరోజు మిగలకుండా రేపటికి ఈరోజు మిగలలేదంటే రేపటికి ఇంకా మరి కొద్ది పెంచుకోవడము అలా అంతే కదా. మరి అక్కడ రద్దీ ఎంత ఉంటుంది, ఎంతమంది కొంటారు, ఎంతమంది తింటారు అనేది మనం ఎలాగ గెస్ట్ చేసి చెప్పగలుగుతాము. ఈరోజు ఎంత సేల్స్ అయ్యింది అనేది మీకు తెలుస్తుంది. మీరు చేస్తే బిజినెస్ మీకు తెలుస్తుంది అన్నమాట. మొట్టమొదటిసారి నేనేమంటున్నానంటే ఈరోజు పిండి మనకు కోట మీద రైస్ ఇస్తున్నారు ఎలాగైనా కానీ సరే. ఈ రైస్ మనం చాలామంది వండుకోరు. టిఫిన్లో కొంతమంది వాడతారు, కొంతమంది ఆ టిఫిన్లో కూడా వాడరు రైస్. అలాంటప్పుడు మనము ఏదైనా చిన్న బిజినెస్ అనేది మనం పెట్టుకోవచ్చు. అది బయట నుండి కొన్నా కానీ సరే, హోల్సేల్గా బయట మనం ఎక్కడైనా కొన్నా మనకు చాలా తక్కువ డబ్బులే అవి లాభ్యం అనేటివి. దాంతో మనము జంతికలు చేసుకోవచ్చు. జంతికలు మనం కావాలంటే హోల్సేల్ దుకాణాలు ఉంటాయి కదా, ఆ దుకాణాలకు మనం మాట్లాడుకోవచ్చు. మన ఓపిక బాగా చేసి ఎక్కువగా మనం సేల్స్ చేస్తామంటే అలా కూడా యూస్ఫుల్ అవుతుంది మనకు. మనం అంత చేయలేము, చాలు ఇంటికి గడిచినంత ఖర్చు డబ్బులు మనకు వస్తే చాలు. మన పెట్టుబడి తీసేసి మన ఖర్చులకు వచ్చినంత అయితే చాలు. అంటే మినిమం రోజుకు మీరు ఒక 1000 రూపాయలు అయితే సంపాదించుకోగలుగుతారండి కంపల్సరీగా. రోజుకు ఒక 1000 రూపాయలు. మీరు బయటికి వెళ్ళి కష్టపడే అవసరం లేదు. అంటే ఇంకా ఎవరైనా కానీ సరే బయటకు వెళ్ళి కష్టపడి ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకరి కిందికి వెళ్ళి పని చేయడం కన్నా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఎంత మంచి వ్యాపారాలు తెలుసా ఇవన్నీ. చాలా అసలు మీకు నచ్చినప్పుడు మీరు బయటికి వెళ్తారు, అక్కడ పెట్టుకుంటారు, అమ్ముకుంటారు. రద్దీ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తారు. ఇవి అయితే కనుక మీకు 15 రోజులు నెల రోజులైనా నిలువ ఉంటాయి జంతికలు ఏవైనా కానీ సరే. అలాగనేసి అలా పెట్టుకోమని చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంత ఫాస్ట్గా పాడేటివి అయితే వస్తువులు అయితే కాదు ఇవి. అందుకనేసే ఈరోజు ఈ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఈ రెసిపీ కూడా మీరు ఏం చేస్తారంటే 1 కేజీ పిండి ఫస్ట్, పెద్ద ఖర్చు ఏం లేదు. ఇదైతే ఇంకా మరీ తక్కువ ఖర్చు, తక్కువ బడ్జెట్తో మీరు ఎక్కువ ఆదాయం పొందొచ్చు ఈ జంతికల రెసిపీతో. అయితే ఇంకా ఎక్కువ రద్దీ ఉన్న దగ్గర మీరు ఎవరైనా కలిసి చిన్న షాప్ అయితే ఇంకా పెట్టుకోవాలా. ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ చేసుకోవాలా, ఈవినింగ్ వెళ్ళి మీరు ఇవి సేల్స్ చేసుకోవాలా. అలా ఉండాలన్నమాట. అలాగైతే ఇంకా మీకు తెలుస్తుంది అనమాట. 1 కేజీ పిండితో మీరు ఆడించుకొని జంతికలు చేసేసుకొని బాగా జనాభా సంఖ్య ఎక్కడ బాగుంటారో అంటే ఇవైతే బాగా సేల్స్ ఎక్కడ అవుతాయి అంటే నాకు తెలిసి స్కూల్ పిల్లల హై స్కూల్ అయినా బడి అయినా ఏదైనా కానీ సరే అలాంటి ఏరియాలో బాగా సేల్స్ అవుతాయి. మరి ఇంకొకటి వచ్చేసి బస్ స్టాపులు ఉంటాయి కదా, అక్కడ బాగా సేల్స్ అవుతాయి. ఊర్లోకి వెళ్ళేటోళ్ళు అంటే ఇంకా టైంపాస్కి తీసుకొని తింటారు. ఇవి బాగా టైంపాస్కి అయితే ఇంక బాగా సేల్స్ అవుతాయి అన్నమాట. అలాగా బస్ స్టాపుల దగ్గర బయట ఎక్కడైనా కానీ సరే చిన్న దుకాణం లాగా పెట్టుకోవడం అయినా కానీ సరే, లేదంటే బజార్ మార్కెట్ ఉంటుంది కదా బయట, అక్కడ కూడా జనాలు రావడం వెళ్ళడం ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లలో కూడా ఇది చాలా బాగా సేల్స్ అవుతుంది. కేజీ పిండి ఏ మాత్రం అనకుండా మీకు బోల్డ్ జంతికలు అవుతాయి. డబ్బు పెట్టుబడి చాలా తక్కువ, బడ్జెట్ ఎక్కువ వస్తుంది మీకు. మీరు దాంట్లో రకాలు కూడా ఉంటాయి జంతికలు ఎలా చేసుకోవాలా. లావు జంతికలు, ఇవి వచ్చేసి స్మాల్ జంతికలు, చిన్న జంతికలు. ఇలాగా మీకు ఏ రకంగా ఈజీగా ఉంటే ఆ రకంగా మీరు చేసుకోవాలా. మీకు ఎంత ఖర్చు వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. కేజీ పిండికి మినపప్పు ఎంత వేసారు, శనగపప్పు ఎంత వేసారు, మన చేసిన శ్రమ తీయాల, మన కూలి కూడా తీయాల్సిందే. పైనుండి వచ్చేసి ఆయిల్ కొద్దిగా గ్యాస్ మనం వాడతాం కదా, గ్యాస్ మొత్తం ఖర్చులు తీసి మనం సేల్స్ చేసినందుకు మనకి ఎంత బడ్జెట్ వచ్చింది. మీరు 1 కేజీ పిండితో మొదలు పెట్టారనుకోండి, మీకే తెలుస్తుందండి. మీరే ఇంకొక 10 మందికి చెప్తారనమాట, ఈ వ్యాపారం బాగుంది, ఈ వ్యాపారం భలేగుంది,
చాలా ఈ మధ్యకాలంలో చాలామందికి షుగర్లు బీపీలు వచ్చేసి ఇంట్లో పాటే ఉండిపోతున్నారు. ఇంకా షుగర్ బీపీ అనేది ఇంకా పెంచుకుంటున్నారు. కొద్దిగా తిరుగుతూ ఉంటే పనికి పని అవుతుంటుంది, డబ్బుకు డబ్బు వస్తుంటుంది, ఇంకా తెలివి మీద తెలివితేటలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి మనం చేయడం మొదలు పెడితే కనుక మనము మొహమాటం లేకుండా బయటికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళి చేసుకోవడమే, ఇక్కడ ఇంట్లో చేసుకొని అక్కడికి వెళ్ళి సేల్స్ చేసుకోవడమే. మనం వ్యాపారం చేస్తున్నాం, మనం ఏం చేయడం లేదు అక్కడ. మంచి బిజినెస్. అసలు మనం 4 డబ్బులు సంపాదించాలని అనుకుంటే కనుక మనకు మొహమాటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండకూడదు మనిషి దగ్గర. ఇంకొకటి వచ్చేసి మనకి ఎవరైనా చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ సరే సిగ్గు అనేది అలాంటివి ఉండకూడదు. మనం ఏం చేస్తున్నాం, 4 డబ్బులు సంపాదించుకుంటున్నాం. మనకు అప్పు ఉందనుకోండి, ఎవరికన్నా వెళ్ళి అడగండి, ఇస్తారా? లేదురా బాబు అని చెప్తారు. ఇంట్లో గుమ్మం లోపల గుడిక రానివ్వరు, గుమ్మం బయట నుండి మాట్లాడి పంపించేస్తారు. అదే మీ దగ్గర 4 డబ్బులు సంపాదించుకుంటున్నారనుకోండి, వాళ్ళే మీ వరకు వస్తారు. అలాగని నేను మీరు ఇవ్వండి అని చెప్పడం లేదు. అంటే ఇంకా ఇలాగ ఉంటుంది అనమాట సమాజంలో. డబ్బు ఉంటే ఒక లెక్క, డబ్బు లేకపోతే ఇంకొక లెక్క. అందుకనేసి మీరు ఈ మధ్యకాలంలో చాలామంది బడ్జెట్ అంటే ఇంకా 1000 రూపాయలు తీసుకుపోతే బయటికి దేనికి సరిపోవడం లేదు. అందుకనేసి మనం కూడా ఖాళీగా ఉండకుండా ఎవరు కొద్దిగా ఖాళీగా ఉండి ఇల్లులో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది మంచి బడ్జెట్ యూస్ఫుల్ అయ్యే వ్యాపారం అండి. చెప్తున్నాను కదా, ఏ ప్లేస్లోకి వెళ్ళినా ఇలాంటివి టైంపాస్కి తీసుకొని తింటారు. పెద్దవాళ్ళు తింటారు, పిల్లలు తింటారు, అందరూ తింటారు ఈ వస్తువులు అయితే. ఇంకా బస్ దగ్గర అయితే ఇంకా వాళ్ళు కూడా బస్సు ఊరికి వెళ్ళేంత వరకు బాగా ఇంకా నవ్వుకుంటూ తినుకుంటూ టైంపాస్గా వెళ్దామనేసి వాళ్ళు కూడా కొంటారు. ఇలాంటివి చిన్న ప్యాకింగ్లు చేసుకున్నారనుకోండి మీరు, ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా విడిగా పెట్టకుండా ఇవి మెత్తబడకుండా మనకు బాగా ప్యాకింగ్లు అయితే ఇంకా బాగుంటాయి. సేల్స్ 50 రూపాయలకు ఒక ప్యాకెట్ లాగా పెట్టుకున్నారనుకోండి, కేజీ పిండితో చేయండి. కేజీ పిండితో చేసి ఒక్కొక్క దాంట్లో మీరు ఒక 5 పెట్టండి, 50 రూపాయలని పెట్టండి. తక్కువ బడ్జెట్. ఆ 50 రూపాయల కంటే కనుక చిన్న ఒక సైజువి చేయండి. మీరు ఎన్ని డబ్బులు వస్తాయో మీరే లెక్క వేయండి. నెలకి మీ ఆదాయము దాదాపు ఇలా చేసుకుంటే వెళ్తే కనుక 25 నుండి 30 లోపు సంపాదించుకుంటారు. రోజుకు 1 కేజీ పిండి లేదంటే 1 కేజీన్నర పిండి సేల్స్ అయినా చాలు. మీరే లెక్క పెట్టుకుంటారు. మీరు పెట్టి చూస్తేనే కదా మీకు తెలుస్తుంది ఎంత మనం పెట్టాము. చెప్పడం వరకు నా వంతు. అబ్బా, చేయాల్సింది వంతు మీది. మీరు చేయాలనుకోవాలా అనుకున్న వాళ్ళు ఇలాగ ఒకసారి ట్రై చేస్తే కనుక తప్పేం లేదు కదా. ఒకవేళ కొద్ది తక్కువ అయితే కనుక ఒకరోజు తక్కువ అయిపోతుంది. నేను ఈరోజు ఎలాగ అమ్మాను, ఈరోజు నాకు ఎందుకు సేల్స్ అవ్వలేదు, పోనీ నాకు ఈరోజు బడ్జెట్ అన్నీ అయిపోయినా కానీ సరే డబ్బులు ఏం పెద్దగా మిగలలేదే అని ఒక్కటి మీ ఆలోచన వచ్చిందనుకోండి, మరుసటి రోజు ఇంకొక విధంగా అమ్ముకుంటారు మీరు. దాంట్లో ఏముంది? లేదంటే ఇంకా 5 పెట్టే దగ్గర చేతికెళ్ళి 4 పెట్టేస్తారు, 50 రూపాయలు ఒక ప్యాకెట్ అమ్మేస్తారు బడ్జెట్ తక్కువ కనిపిస్తే. అంతే, దీంట్లో సింపుల్ లాజిక్. అంతే, లాజిక్ మీద వెళ్ళాల మీరు. ఏదైనా లాజిక్ మీద వెళ్ళారనుకోండి, డబ్బు సాయంత్రం అయ్యేలోపు డబ్బు చేతిలో. ఉదయం మీరు బుట్ట తీసుకెళ్తారు, సాయంత్రం మీరు అదే బుట్టలో డబ్బులు తీసుకొని వస్తారు. అదే అన్నమాట. ఒకరి కిందికి వెళ్ళేసి మీరు గుమాస్తాలాగా ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడడం కన్నా ఇది చాలా సింపుల్. మీరు నడిస్తే ఇంకా మీ నడకలో రక్తం అనేది బ్లడ్ సెలెక్షన్ అంటారు కదా, రక్తం అనేది బాడీకి బాగా సప్లై అవుతుంది. ఎంత నడిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. 4 గోడల మధ్యన కూర్చోవడం కన్నా కొద్దిగా వీధిలోకి వెళ్ళి చూస్తే కనుక మనకు నలుగురు ఏం చేస్తున్నారు, నలుగురు గురించి తెలుస్తుంది, ప్రపంచం గురించి తెలుస్తుంది, మనకు మన బిజినెస్ జరుగుతుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. 4 డబ్బులు వస్తాయి, మన ఆరోగ్యం కూడా హెల్తీగా పెట్టుకుంటాము. ఎప్పుడైనా కానీ సరే ఆలోచన డబ్బు సంపాదించడమే ఆలోచన ఉండాల. ఖాళీగా ఉంటే కనుక చెడు ఆలోచనలు బోల్డ్ వచ్చేస్తాయి. వాళ్ళ మీద ఇళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకోవడమే ఉంటుంది కానీ ఇంకా ఏం పని పాటు ఉండదు. లేదంటే కనుక టీవీలోకి అతుక్కుపోతారు, లేకపోతే మొబైల్కి అతుక్కుపోతారు. అలా కాకుండా ఎవరి పని వాళ్ళు బడ్జెట్ కావాలనుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించాలా అని అనుకున్న వాళ్ళకు ఇది 100% యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే నేను పక్కా గ్యారంటీగా చెప్తున్నాను. బిజినెస్ చిన్నది పెట్టండి, తక్కువ బడ్జెట్తోనే మీరు మొదలు పెట్టండి. ఎక్కువ నేను ఎలా చెప్తాను, ఎక్కువ పెట్టకండి. తక్కువ బడ్జెట్తో ఎక్కువ డబ్బు సంపాదించడము ఆలోచన రావాలి. మనకు లాభం అనేది బాగుండాల. మన పడిన శ్రమకు తృప్తి అనేది కలుగుతుంది అనమాట. ఇది ఈరోజు నేను ఇచ్చే మెసేజ్ అనమాట. మీకు ఈ మెసేజ్ నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. అబ్బా, మీరు వ్యాపారం చేసినా చేయకపోయినా ఇంకా ఎవరైనా కానీ సరే వాళ్ళకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అల్ల వరకు ఎల్లల్లో ఈ ఛానల్ మనది అనుకుంటే మీరు జస్ట్ ఒక లైక్ చేస్తే కనుక బతికే వాళ్ళన్నా బతుకుతారు కదా. చెప్పే వంతు నాదైతే, లైక్ చేసే వంతు మీదైతే కనుక యూస్ఫుల్ ఇంకొకళ్ళకి అవుతుంది కదా.
ఎవరికైనా కానీ సరే మంచిదే కదా. 4 మాటలు నేను చెప్పినప్పుడు జస్ట్ ఒక లైక్ చేయండి మీరు. యూట్యూబ్ అతను ఇంకా కొద్దిగా ముందుకు చేస్తాడనమాట, పుష్ చేస్తాడనమాట. ఒక లైక్ చేస్తే కనుక ఒక 10 మందికి అతను ముందుకు పంపిస్తాడు. మీరు లైక్లు కొట్టడం కూడా చాలా ఆలోచించారనుకోండి, వాళ్ళు అంటే ఇంకా వీడియో ఇక్కడికే ఆపేస్తాడనమాట. అలా చేయకండి, తప్పు. ఎందుకంటారా, మంచి మాటలు చెప్పినట్టు 10 మందికి షేర్ చేస్తే కనుక వాళ్ళు బతికేటోళ్ళు ఎవరో ఒకరు బతుకుతారు కదా. మీరంటే కనుక బయటికి వెళ్ళలేరు, మీకు అవసరం లేదు. మీ దగ్గర తిన్నంత ఉన్నంత ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, ఏదో చిన్న బడ్జెట్ ఏదో వస్తుంది, నెలసరి మీకు సరిపోతుంది, మీకు హ్యాపీ. అది కూడా లేని వాళ్ళు, కూడి గుడిసెలో ఉన్న వాళ్ళు, రోజు వాళ్ళు కూలీ చేసుకొని కష్టపడి వాళ్ళ కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, ఈరోజు శక్తి లేదు, పనికి వెళ్ళలేరు, అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పనులకు వెళ్తుంటారు కదా. ఎవరికో ఒకరికి 10 మందిలో ఒక్కరికన్నా బతుకుతారు కదండి. జస్ట్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.